వాటికి నిధులు విడుదల చేయాలి, వాటిని పూర్తి చేసే ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఆంధ్ర ప్రాంతంలో గోదావరి నది పరివాహక ప్రాంతానికి, కృష్ణా డెల్టా పరివాహక ప్రాంతానికి, రాయలసీమ ప్రాంతానికి ఒక్కొక్క ప్రాజెక్టుకి వాళ్ళు మూడు సిస్టమ్స్ పెట్టుకుంటున్నారు. ఒకటి ఫెయిల్ అయితే ఇంకొక ఆల్టర్నేట్ సిస్టమ్, ఒకటి ఫెయిల్ అయితే ఇంకొక ఆల్టర్నేట్ సిస్టమ్. మన దిక్కున్నటువంటి ఆర్డీఎస్ ఏమో ఆనికట్టుగానే మిగిలిపోయింది, సంపూర్ణంగా నీళ్ళు ఇస్తలేదు. కానీ అదే ఆర్డీఎస్ కింద ఉండేటటువంటి సుంకేష్లను ఆనికట్ నుంచి వాళ్ళు బరాజ్ చేసుకున్నారు, దాన్ని అద్భుతంగా నీళ్లు తీసుకొని పోతున్నటువంటి పరిస్థితి ఉన్నది. కేసీ కెనాల్లో వాస్తవానికి తుంగభద్ర నీళ్ళు వారాలి, కానీ వాళ్ళు కృష్ణా నీళ్ళు తీసుకొని పోతున్నారు. చెన్నైకి నీళ్ళు తీసుకుపోతామని చెప్పి తెలుగు గంగ కావచ్చు, పోతిరెడ్డిపాడు కెపాసిటీ కావచ్చు, అన్నిటినీ కూడా డబుల్ చేసుకునే పరిస్థితి ఇలా కనబడతా ఉన్నది. శ్రీశైలం నుంచి మళ్ళీ బురద నీళ్ళు అంటే అత్యంత కింది స్థాయి నుంచి ఒక 3 TMCతో నీళ్ళు ఎత్తిపోసి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పెట్టుకుంటున్నారు. అంటే వాళ్ళు పెట్టుకోవడం మంచిదే, మనం ఎందుకు చేసుకోలేకపోతున్నాం అన్నది ఒక బాధతోని, ఒక ఆవేదనతోని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మరి డబ్బులు ఖర్చు పెడితే 1,00,000 కోట్లు అయిపోయాయి, 1,89,000 కోట్లు అయిపోయాయి. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక కూడా వేలాది కోట్లు ఇరిగేషన్ మీద ఖర్చు పెడతామని చెప్తున్నారు. గోదావరి నీళ్ళలో పావు వంతు వాడుకోకపోతే, కృష్ణా నీళ్ళలో 50% వాడుకోకపోతే, మరి దీని మీద అత్యంత అర్జెంటుగా ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి. మా వంతుగా మేము తెలంగాణ రక్షణ సేన నుంచి గోదావరి కృష్ణాల నదీ జలాలను చక్కగా వాడుకోవడానికి మేము ఖచ్చితంగా ప్రజలు మాకు అవకాశం ఇస్తారు, మేము అధికారంలోకి వస్తాం. మా పార్టీ తరఫున వాటర్ కమిషన్ ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఈ 2 నదుల నీళ్లను మనం ప్రతి సాగుయోగ్యమైనటువంటి ప్రతి గుంట భూమికి కూడా నీళ్ళు ఇవ్వడానికి 3,000 ఎకరాలకు ఒక లష్కర్ని నియమిస్తాం. వాళ్ళ పని ఏముంటుందంటే ఎక్కడ కాలువ వచ్చింది, ఎక్కడ రాలేదు, ఏ చిన్న కాలువలో ఏ రిపేర్ ఉంది, ఏ పొలానికి కాలువ వస్తలేదని చూసేటటువంటి ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తాం. గోదావరి కృష్ణ పెద్ద నదులు కాకుండా అనేక నదులు ఉన్నాయి, మన ప్రాంతంలోనే పుడతాయి, మన ప్రాంతంలోనే అవి గోదావరిలోనూ కృష్ణలో కలిసిపోతాయి. మూసీ కావచ్చు, ఇంకా అనేక నదులు ఉన్నాయి. వాటి మీద ఎక్కడికక్కడ చిన్న చిన్న సిస్టమ్స్ కట్టుకోవాలి. ఆ ప్రయత్నం, ఆ వ్యవస్థ అంతా ఆంధ్రాలో ఉంది, అందుకనే వాళ్ళు అన్ని నీళ్ళు వాడుకోగలుగుతూ ఉన్నారు. ఇదే సంవత్సరం కృష్ణలో 771 TMCలు ఆంధ్ర వాడుకున్నది, మనం కేవలం 221 TMC వాడుకున్నామంటే మనం ఆ సిస్టమ్ డెవలప్ చేసుకోవాలి. మీరు చూసినట్టయితే జూరాల నుంచి మొదలు పెడితే అసలు కిందికి ఆంధ్రకు నీళ్ళు పోయేంత వరకు కూడా దాదాపు 150 కిలోమీటర్లో ఒక్కటి కూడా మన దగ్గర ఎక్స్ట్రా సిస్టమ్ లేదు, చిన్న ఆనికట్ లేదు. మేము ఖచ్చితంగా అధికారంలోకి వచ్చిన తర్వాత చిన్న నదుల మీద గేట్లతో కూడిన చెక్ డ్యామ్లు కడతాం, 100 సంవత్సరాలు ఉండేటట్టుగా వాటిని కడతాం. బీఆర్ఎస్ హయాంలో కట్టినట్టు చెక్ డ్యామ్లు కట్టి 2 ఫోటోలు తీసుకొని కొట్టుకుపోయే చెక్ డ్యామ్లు కాకుండా శాశ్వతంగా ఉండేటటువంటి చెక్ డ్యామ్లను కడతాం. అంటే నీటి విషయంలో మా అంతా కట్టినోళ్ళు లేరు, చేసినోళ్ళు లేరు అని చెప్పే బీఆర్ఎస్ పార్టీ నుంచి మరి ప్రధానమంత్రి గారు వచ్చిపోతే కనీసం ఒక్క ప్రశ్న లేదండి, ఒకటంటే ఒక ప్రశ్న కూడా ఎందుకు మరి పోలవరం మన పాలమూరు రంగారెడ్డి గురించి మాట్లాడలేదు, ఎందుకు మాకు ఎక్స్ట్రా డబ్బులు ఇస్తలేరని చెప్తలేరు. వాళ్ళకు మాత్రం పోలవరానికి వేలాది కోట్ల రూపాయలు పోతున్నాయి. నేను మళ్ళొకసారి కేంద్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను, బీజేపీ పార్టీని విజ్ఞప్తి చేస్తున్నాను. మా రాష్ట్రం వచ్చిందే నీళ్ళ కోసం, మాది కొత్త రాష్ట్రం, మాకు కూడా నేషనల్ ప్రాజెక్టు కావాల్సిందే. మీరు 16 ఇతర రాష్ట్రాల్లో ఇచ్చినట్టుగానే మా రాష్ట్రానికి కూడా నేషనల్ ప్రాజెక్ట్ హోదా ఇవ్వాలని చెప్పి నేను మరొకసారి డిమాండ్ చేస్తూ మీ అందరి దగ్గర కూడా నేను సెలవు తీసుకుంటున్నాను. బీసీ రిజర్వేషన్ గురించి డెఫినెట్లీ బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఓబీసీ కాలం ఏదైతే పెట్టాలని డిమాండ్ చేస్తున్నామో దాంతోపాటు ఇక్కడ నుండి పాస్ అయి పంపించినటువంటి బిల్లుల్ని కూడా మరి త్వరితగతిన గౌరవ ప్రధానమంత్రి గారు దృష్టి సారించి మా తెలంగాణ రాష్ట్రంలో పాస్ చేసి పంపించిన బీసీ బిల్లులు కూడా సాధ్యమయ్యేటట్టు చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాను. అది కాకుండా తెలంగాణ రక్షణ సేన నుండి మాకుండేటటువంటి కమిట్మెంట్ ఏదైతే ఉందో బీసీ రిజర్వేషన్ల పట్ల డెఫినెట్గా దేశమంతా తిరుగుతాం. 50% బీసీ రిజర్వేషన్ దేశవ్యాప్తంగా ఉన్న చట్టసభల్లో, అదేవిధంగా విద్యా సంస్థల్లో, ఉద్యోగాలలో సాధించడానికి మా వంతు ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. నీటి విషయంలో కూడా మేము ఇదివరకే ఎప్పుడైతే పోలవరం బనకచెర్ల వాళ్ళు మొదలుపెట్టినరో ఆనాడే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి, సుప్రీంకోర్టు వారికి మేము రాయడం జరిగింది. వారిని సుమోటోగా స్వీకరించమని చెప్పి మేము అడగడం జరిగింది. దాన్ని మేము రిట్ పిటిషన్గా కన్వర్ట్ చేస్తాం. మన తెలంగాణ ప్రభుత్వం యాక్టివ్గా బనకచెర్ల ప్రాజెక్ట్ని అడ్డుకోకపోతే మేము తప్పకుండా టీఆర్ఎస్ నుండి పోరాటం చేస్తాం, లీగల్గా కూడా ఫైట్ చేస్తాం అనే విషయాన్ని చెప్తున్నాం. సిఆర్ పాటిల్ గారిని అపాయింట్మెంట్ అడుగుతాం మేము ఖచ్చితంగా. ఆ అపాయింట్మెంటు వారు ఇస్తారని మేము భావిస్తున్నాం. ఇచ్చినప్పుడు మన రాష్ట్ర ప్రయోజనాలన్నీ కాపాడే విధంగా మనకున్న సమస్యల్ని కూడా సిఆర్ పాటిల్ గారికి, కేంద్ర ఇరిగేషన్ శాఖ మంత్రి గారికి ఇవాళ ఉత్తరం రాస్తాం. ఫ్యూచర్లో కలిసి కూడా విజ్ఞప్తి చేస్తాం. నీళ్ళ కోసమే పుట్టినటువంటి పోరాటం, నీళ్ళ కోసమే వచ్చినటువంటి రాష్ట్రం.
అన్ఫార్చునేట్లీ 13 సంవత్సరాల్లో కూడా మనం ఏమాత్రం కూడా అడ్వాంటేజ్ తీసుకోలేకపోయినాం. కాబట్టి ఆ వ్యవస్థ కోసం టీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రక్షణ సేన పోరాడుతుందని తెలియజేస్తూ సెలవు. థ్యాంక్ యూ. జై తెలంగాణ. అంటే రాజీనామా బర్తరఫ్ అనేది ఏదైనా ప్రూవ్ అయితే వేరు విషయం. కాకపోతే వారు ఆ రోజు మీటింగ్కి వెళ్ళకుండా ఉంటే మంచి మెసేజ్ ఉండేది, మేము ఇన్ఫ్లుయెన్స్ చేస్తలేమనే మెసేజ్ ఉండేది. మరి ఎందుకు పోయినరు ఆ మీటింగ్కి నాకు అర్థం కాలేదు. ఆ మీటింగ్ పోవడం వల్ల మాత్రం ఒక ఫీలింగ్ ఏమొచ్చిందంటే తెలంగాణ ప్రజలలో పెద్ద పెద్ద వాళ్ళ పిల్లలు ఏం తప్పు చేసినా కూడా చూసి చూడనట్టుగా పోతారనే ఫీలింగ్ వచ్చింది. అది కరెక్ట్ కాదు, దాన్ని సవరించుకోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. ఈ రాష్ట్రంలో ముఖ్యంగా డీజీపీ సివి ఆనంద్ గారికి నేను డిమాండ్ చేస్తున్నా, తక్షణమే బండి సంజయ్ గారి కుమారుడు, అబ్బాయి పేరు చెప్తలేను ఎందుకంటే పాలిటిక్స్లో లేడు, పాలిటిక్స్లో లేని వాళ్ళ పేర్లు తీయాల్సిన అవసరం లేదు కాబట్టి బండి సంజయ్ గారి కుమారుడి పేరు మీద మీరు దయచేసి లుకౌట్ నోటీస్ ఇచ్చి మీరు సీరియస్ ఇన్వెస్టిగేషన్ చేస్తారనే విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. అంటే ప్రధానంగా ఒకటండి, నిన్న నేను ఒక మన ఖాన్ సార్ అని ఉంటాడు, ఆయన ఒక మాట అన్నాడు. అంటే ఎంత బాధ అయిందంటే నీట్ కోసం ప్రిపేర్ అయ్యే పిల్లలు వాళ్ళు రాత్రి పగలు 24 గంటలు ప్రిపేర్ అవుతారు. వాళ్ళ టెన్షను, ఆ బైపీసీ పిల్లల బాధలు అయితే వర్ణనాతీతంగా ఉంటాయి. నేను కూడా మా ఇంట్లో పిల్లలు మా చుట్టాల బంధువులు చదువుతుంటే చూసిన చాలా ఘోరమైన పరిస్థితి ఉంటుంది. అంత ప్రిపేర్ అయ్యి మొన్న 3వ తారీఖు నాడు రాస్తే పేపర్ లీక్ అయింది రాజస్థాన్లో అని చెప్తా ఉన్నారు. అంటే మామూలుగా 10 రూపాయలకు కొనే డైపర్ కూడా లీక్ కాదు, కానీ నీట్ పేపరు లీక్ అవ్వడం అన్నది చాలా దారుణం. అంటే ఎంత అపహాస్యం చేస్తున్నారు సంపూర్ణంగా విద్యా వ్యవస్థను అని చెప్పి మనం బాధపడే పరిస్థితి. రాజీనామాలు చేయమని డిమాండ్ చేయడం కాదు, టెక్నాలజీ వాడుకోవాలి, పేపర్ లీక్ కాకుండా చూడాలి, పిల్లల్ని టెన్షన్ పెట్టొద్దు. అంటే ఫ్యూచర్ ఆఫ్ ఇండియా వాళ్ళని టెన్షన్ పెట్టి మళ్ళీ ఎగ్జామ్ రాయి అంటే ఒకసారి పర్ఫామ్ చేసిన వాళ్ళు సెకండ్ టైం అదే రకంగా చేయాలంటే ఇబ్బంది ఉంటుంది. వారి మానసిక స్థితి కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది, తల్లిదండ్రుల మీద కూడా స్ట్రెస్ ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఈ వ్యవహారాన్ని అత్యంత సీరియస్గా తీసుకోవాలి, టెక్నాలజీ వాడుకొని పేపర్ లీక్ కాకుండా కేంద్ర ప్రభుత్వం చూడాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకే మేము మా మేనిఫెస్టోలో కూడా చెప్పినాం, విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలి, అత్యంత ఎక్కువ బడ్జెట్ ఇవ్వాలి, అత్యంత సెక్యూరిటీ ఇవ్వాలి. కానీ అది దేశంలో జరుగుతలేదు, రాష్ట్రంలో జరుగుతలేదు. ఈ విషయంలో మాత్రం సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వ వ్యవహారాన్ని మేము ఖండిస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఎస్, మేము ఈ మధ్యలో అంటే 28 లోపల ఒక్కసారి మళ్ళీ మా అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి ముఖ్య బాధ్యత ఉన్నటువంటి వారందరినీ కూడా బాధ్యులందరినీ కూడా కలిసి ఈ నెల 20వ తారీఖు నుండి వచ్చే నెల 20వ తారీఖు వరకు తెలంగాణ రక్షణ సేన జెండా గద్దెలు నిర్మించుకోవడం, అన్ని చోట్ల జెండాలను ఆవిష్కరించుకోవడం, ఆ కార్యక్రమాన్ని చేస్తాం. నేను కూడా చాలా చోట్లకి వెళ్ళి ప్రత్యక్షంగా కొన్ని జిల్లా స్థాయిలో, కొన్ని నియోజకవర్గ స్థాయిలో, కొన్ని చోట్ల మండల స్థాయిలో, ఇంకొన్ని చోట్ల గ్రామ స్థాయిలో కూడా జెండా పండుగ కార్యక్రమాల్లో పాల్గొనడం జరుగుతుంది. వచ్చే నెల అంతా కూడా మేము దాన్ని పునాదిగా భావిస్తూ ఉన్నాం పార్టీ నిర్మాణానికి. దాని తర్వాత కమిటీలు, దాని తర్వాత మెంబర్షిప్లు, ఈ జెండా పండుగ చేసేటటువంటి పర్ఫార్మెన్స్ బేస్డ్గానే బాధ్యతలు ఇవ్వడం, ఇటువంటి అంశాలన్నింటినీ కూడా టేకప్ చేస్తాం. కాబట్టి తెలంగాణ రక్షణ సేనతో ఇప్పటికే ఇంక్లూడ్ అయి పనిచేస్తున్నటువంటి వారు ఇంకా అనేక మంది జాయిన్ అవుతామని చెప్పి వస్తున్నటువంటి వారిని కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఈ జెండా అనేటటువంటిది ప్రతి చోట ఎగరాలి, ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో ఎగరాలి. కాబట్టి దానికోసం ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిందిగా మీ అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయ శూన్యతను అడ్రస్ చేయడానికి పుట్టుకొచ్చినటువంటి పార్టీ తెలంగాణ రక్షణ సేన. కాబట్టి మన జెండా ఎగిరిన ప్రతి చోట ప్రజలకు ఒక విశ్వాసం వస్తుంది, ప్రశ్నించే వాళ్ళు, పోరాడేటటువంటి వాళ్ళు, పరిష్కరించేటటువంటి వాళ్ళు ఉన్నారనే ఒక విశ్వాసం తెలంగాణ సమాజానికి ఇవ్వాలి. కాబట్టి జెండా రెపరెపలాడేలాగా చూడాలని చెప్పి తెలంగాణ రక్షణ సేన